హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈరోజు మేము అరిసెలు చేసుకుంటున్నాము. అరిసెలు ఎలా వండాలి అని చెప్పేంత పెద్ద చెఫ్‌నైతే కాదు గానీ, నాకు కూడా కొంచెం ఐడియా ఉంది. చిన్నప్పటి నుంచి మమ్మీ వాళ్ళు వండుతున్నప్పుడు చూస్తూనే ఉంటాం కదా పిండి వంటలు. అప్పట్లో అయితే రోట్లో దంచుకునే వాళ్ళము బియ్యము. కానీ ఇప్పుడు దంచడానికి ఎవరు రావట్లేదు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు కదా! అప్పట్లో అయితే చుట్టుపక్కల వాళ్ళందరూ హెల్ప్ చేసేవాళ్ళు. సో, ఇప్పుడు మిక్సీలో ఆడించేసుకుంటున్నాం బియ్యం. అది బరకగా లేకుండా పిండి సాఫ్ట్‌గా ఉండేలాగా జల్లించుకోవాలి. దానికోసం ఇక్కడ నేను హెల్ప్ చేస్తున్నాను. నాకు అరిసెలు సాఫ్ట్‌గా ఉంటే ఇష్టం. మెత్తగా ఉండాలి. క్రిస్పీగా ఉంటే నాకు అసలు నచ్చదు. అలాగే మేము అరిసెల్లో నువ్వులు కూడా ఏసుకొని చేసుకుంటాము. కొన్ని నార్మల్ అరిసెలు అండ్ కొన్ని నువ్వులేసిన అరిసెలు. అరిసెలు చేసుకున్నాక అరిసెల్లో ముద్దపప్పు, నెయ్యి వేసుకొని తింటారు కొంతమంది. ఆ కాంబినేషన్ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నా తెలంగాణ ఫ్రెండ్స్‌ని అడిగితే అదే కాంబినేషన్ అని వాళ్ళ వింత వింత రియాక్షన్స్ ఇచ్చారు. అవన్నీ రికార్డ్ చేయాల్సింది కదా! చాలా ఫన్నీగా ఉండేది. పిండి జల్లిస్తుంటే నా చేతికి ఏదో తగులుతా ఉంది ఏంటని చెప్పి చూస్తే జల్లెడికి చిన్న చిల్లు పడితే మా పెద్దమ్మ దానికి ప్యాచ్ వర్క్ చేపించారంట. అంటే పిండి వంటలు చేసుకోవడానికి అంతా రెడీ అయిపోయింది కానీ జల్లెడ మంచిగా లేదు. సో, దానికి ఎక్స్ట్రా క్లాత్ వేసి కుట్టించారంట. సో, వస్తువు పడేయడం ఈజీ కానీ మన దగ్గరికి అది వెంటనే కావాలంటే చాలా కష్టం కదా! వీటిల్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. ఇదే కావాలి అని చెప్పి. మా పెద్దమ్మ అప్పటికప్పుడు బయటికెళ్ళి తెచ్చుకోలేరు కాబట్టి ఆమెకు నచ్చింది. దానికి అలా వర్క్ చేపించారు. విచ్ ఇస్ బెస్ట్ ఐడియా. పిండి వంటలు చేస్తున్నప్పుడు అవి వేడిగా తింటే చాలా బాగుంటాయి. ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి. అరిసెలు కూడా వేడిగా తింటే బాగుంటాయి. నువ్వు హెల్ప్ చేయడానికి వచ్చినట్లేదు, తినడానికి వచ్చినట్టుంది అనుకుంటున్నారు కదా! అలా ఏం లేదు. నేను హెల్ప్ కూడా చేశాను. అరిసెల కోసం పాకం రెడీ చేస్తున్నారు. బెల్లంలో కొంచెం డస్ట్ ఏమైనా ఉంటుందని ముందు అది కరిగించుకుని ఫిల్టర్ చేసుకుని మళ్ళీ పాకం కోసం పెడతారు స్టవ్ మీద. అది కలుపుతూ హెల్ప్ చేస్తున్నాను నేను. నేను ఒక ఇయర్ 2021 అనుకుంటా ఓర్ 2020 అరిసెలు నేనే ప్రిపేర్ చేశాను. మా మమ్మీకి అప్పుడు హెల్త్ బాగాలేకపోతే మా మమ్మీ నాకు హెల్ప్ చేశారు. వండుకుంటున్నప్పుడు బెల్లం పాకంలో పిండి వేసి కలపడం అనేది పెద్ద టాస్క్ అసలు. దానికి ఎవరైనా హెల్ప్ ఉండాల్సిందే. ఎలోన్గా అయితే చేయలేరు. చాలా కష్టం. అది లంప్స్ లేకుండా కలుపుతూనే ఉండాలి. ఇంత కష్టపడే బదులు బయట తెచ్చుకుంటే అయిపోతుంది కదా అనిపిస్తుంది నాకు కూడా. కానీ బయట వాడే కుకింగ్ ఆయిల్స్ అంత మంచివి కాదు కదా! మనం చేసుకునే కొంచెం క్వాంటిటీ అయినా ఎక్కువ క్వాంటిటీ అయినా ఇంట్లో చేసుకోవడం బెటర్ అది. వాళ్ళు బ్రాండెడ్ నేమ్సే చెప్తారు మేము మంచి ఆయిలే యూజ్ చేస్తున్నామని. కానీ ఇంటర్నల్‌గా మనకు తెలీదు కదా! బెల్లం పాకంలో ఇక్కడ నేను పిండి వేస్తున్నాను. సగం పాకంలో వేసాను, సగం కింద వేసాను. అది వేరే విషయం అనుకోండి. సంక్రాంతికి మీ ఇంట్లో ఏ పిండి వంటలు చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. మేము హైదరాబాద్ తిరిగి వెళ్ళేటప్పుడు మా కోసం ఎక్స్ట్రా స్నాక్స్ కూడా చేస్తారు మా మమ్మీ. అవన్నీ నేను వ్లాగ్ కూడా చేస్తాను. నా వ్లాగ్స్ మీరు చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. నేను వీడియో ఇలా పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తది. నేను మాట్లాడుతుంది నా కొత్త హోలీ ల్యాండ్ లార్క్ M2 మైక్ నుంచి. నా మైక్ అన్బాక్సింగ్ వీడియో కూడా ఛానల్లో ఉంటుంది. ఒకసారి చూడండి. నేను మైక్ పెట్టుకుని కుకింగ్‌లో హెల్ప్ చేయడానికి వెళ్తే అభిరుచి వంటల ప్రోగ్రామ్‌లో వస్తున్న యాంకర్‌ని అనుకున్నారు నన్ను. మాకు అరిసెలు సాఫ్ట్‌గా ఉంటే నచ్చుతాయని చెప్పాను కదా! దానికోసం చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ అరిసెలు వండేసుకున్నాము. దాంట్లో ఒక టిప్ అరిసెలు తీసేటప్పుడు గట్టిగా ఒత్తేస్తారు ఆయిల్ పోతదని. అలా చేయకూడదు. హాలిడేస్ మంచిగా ఎంజాయ్ చేయండి. మీకు ఇష్టమైనవన్నీ ఇంట్లో చేపించుకొని తినండి. మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.